నాలుగో క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్రింది లోక్సభ స్థానం తెలంగాణలో ఎస్సీలకు రిజర్వ్ కాలేదు అంటున్నాడు. ఈ క్రింది లోక్సభ స్థానం తెలంగాణలో ఎస్సీలకు రిజర్వ్ కాలేదు అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ అది. అంటే తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాలకు రైటండి లోక్సభలో ఎంత శాతం అంటే ఎన్ని సీట్లు కేటాయించారు? తెలంగాణ రాష్ట్రం నుండి లోక్సభకు షెడ్యూల్డ్ కులాల నుండి ఎన్ని సీట్లు కేటాయించారు అది తెలవాలి ఫస్ట్. అది తెలిసి ఏమేమి కేటాయించారనేది నెక్స్ట్ స్టెప్ తెలుసుకోవాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వారికి తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల వారికి 3 స్థానాలు, షెడ్యూల్డ్ తెగల వారికి 2 స్థానాలు లోక్సభకు కేటాయించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ స్థానాలు ఎన్ని? తెలంగాణ రాష్ట్రం నుండి లోక్సభ స్థానాలు 17. ఈ 17 స్థానాలలో షెడ్యూల్డ్ కులాల వారికి 3 స్థానాలు, షెడ్యూల్డ్ తెగల వారికి 2 స్థానాలు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం నుండి లోక్సభ స్థానాలు 17. ఈ 17లో షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించిన స్థానాలు 3, షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన స్థానాలు 2. ఓకే, ఈ 3 స్థానాలు ఏంటివి? షెడ్యూల్డ్ కులాల వారికి తెలంగాణ రాష్ట్రం నుండి లోక్సభకు కేటాయించిన స్థానాలు ఏంటివి అంటే ఒకటి రండి పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్. ఈ 3 షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించారు. పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్. మరి ఆదిలాబాద్ ఏం సార్ అంటే ఈ 2 స్థానాలు షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించారు అన్నానుగా. అందులో ఒకటి ఆదిలాబాద్, రెండోది మహబూబాబాద్. ఈ ఆదిలాబాద్, మహబూబాబాద్ 2 కూడా షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించారు. అంటే ఇక్కడ ఆదిలాబాదు, మహబూబాబాదు షెడ్యూల్డ్ తెగల వారికి అంటే ఎస్టీలకు కేటాయించారు. తర్వాత పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్ ఏమో షెడ్యూల్డ్ కులాల వారికి కేటాయించారు తెలంగాణ రాష్ట్రం నుండి లోక్సభకు. ఇక క్వశ్చన్ ఏమంటున్నాడు? ఈ కింది లోక్సభ స్థానం తెలంగాణలో ఎస్సీలకు రిజర్వ్ కాలేదు అన్నాడు. ఎస్సీలకు రిజర్వ్ కాలేదు. ఎస్సీలకు రిజర్వ్ అయినవి ఏంటివి? పెద్దపల్లి, నాగర్ కర్నూల్, వరంగల్. కాదు ఏంటిది? ఆదిలాబాద్. కాబట్టి ఆన్సర్ ఇది. ఆదిలాబాద్ ఎవరికి రిజర్వ్ చేశారు అంటే షెడ్యూల్డ్ తెగల వారికి ఎస్టీలకు రిజర్వ్ ఉంది. కాబట్టి ఎస్సీలకు కాంది ఏంటంటే ఇది ఆదిలాబాద్. రైట్.